మన జీవితం అది మనకిచ్చినటువంటి అద్భుతమైన వరం. కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో అనేక మార్లు తప్పిపోవటం, తొలగిపోవటం, పడిపోవటం, తొట్టిల్లటం జరుగుతుంటుంది. కానీ దేవుని కృప, దేవుని యొక్క ప్రసన్నత మనల్ని ఎంతగానో నిలబెట్టాలని ఆశపడుతుంటుంది. ఈరోజు ఈ సభకి నువ్వు వచ్చావు. ఎన్నో మానసిక ఒత్తిళ్ళు, ఎన్నో పోరాటాలు, ఎన్నో బంధకాలు నీ జీవితంలో ఉండొచ్చు. శుభవార్త, దేవుని వార్త మన హృదయాల్ని సంతోషాన్ని, సమాధానాన్ని కలుగచేస్తుంది. కొన్ని సమయాలలో మనం కొన్ని వార్తలు విన్నప్పుడు మన హృదయం భయముతో నిండిపోతుంది. కొన్ని వార్తలు మనం వింటూ ఉన్నప్పుడు అక్కడ జరిగింది నాకు కూడా జరిగిద్దేమోనని భయాన్ని కలుగచేస్తుంటుంది. కొన్ని వార్తలు మనం వింటున్నప్పుడు తెలియని అసమాధానాన్ని, అసంతోషాన్ని మనం అనుభవిస్తుంటాం. ఏ వార్తలోనైనా అటువంటిది ఉంది, కానీ యేసయ్య శుభవార్తలో మాత్రం సంతోషం ఉంది. దేవుని బిడ్డలారా గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే ఈ లోకంలో కొన్ని వార్తలు వినేటప్పుడు నీ హృదయంలో భయాన్ని కలిగించేటువంటి ఆలోచనలు వస్తుంటాయి. కానీ యేసు క్రీస్తు అనేటువంటి ఆ ప్రేమమూర్తి అయినటువంటి ఆయన వార్త వింటున్నప్పుడు నీకు తెలియకుండానే నీవు నిరీక్షణ కలిగిన బిడ్డగా మారిపోతావు. నీకు తెలియకుండానే సంతోషాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని అనుభవిస్తావు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒకవేళ అనేక వార్తలు విని అలసిపోయి వచ్చావేమో. ఒకవేళ డాక్టర్ నీకు నీ యొక్క జబ్బును చూసి నీకు వార్త చెప్పుండొచ్చు, అమ్మా నీకు ఎక్కువ టైం లేదు, నువ్వు చనిపోతావని. ఒకవేళ నీ భర్త గురించి ఏదైనా వినరాని వార్త వినుండొచ్చు, నీ భార్య గురించి వినుండొచ్చు, నీ బిడ్డల గురించి వినుండొచ్చు, లేకపోతే నీ కుటుంబంలో ఆయా పరిస్థితులను బట్టి ఆ వార్తలు విని 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 అలసిపోయి ఈ యొక్క గ్రౌండ్లో కూర్చున్నావేమో, టీవీ ప్రోగ్రాం చూస్తున్నావేమో. కానీ ప్రభు నీకు చెప్పే వార్త ఏంటంటే, నిన్ను సంతోషపరిచే శుభవర్తమానముతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడబోతున్నాడు. దేవుని బిడ్డలారా, మానవ జీవితం ఈ దినాల్లో అలసిపోతుందండి. కొన్నిసార్లు దేవుని ప్రేమను కూడా అర్థం చేసుకోలేకపోతుంది. కొన్నిసార్లు ఆయన ప్రేమలో ఉన్న లోతుని, ఆయన ప్రేమలో ఉన్న ఎత్తుని గ్రహించలేకపోతుంది. నీవు విన్న పరిస్థితులను బట్టి, నువ్వు చూస్తున్న పరిస్థితులను బట్టి ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడో ప్రజలు మర్చిపోతున్నారు. దేవుని బిడ్డలారా, కానీ ఏ వార్తలతో విని అలసిపోయి వచ్చావేమో, ఒకవేళ నీ మందిరం ఎదగని పరిస్థితిలో ఉందేమో, నీ సేవ సరైనటువంటి ఇంకా అభివృద్ధి కాని పరిస్థితిలో ఉందేమో, ఒకవేళ ఈ రాత్రి కృంగిపోయిన అనుభవములను వచ్చిన్నావేమో. కానీ నీతో మాట్లాడబోతున్న దేవుడు ఎవరంటే, నీకు సంతోషాన్ని కలుగచేసే గొప్ప దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. సహోదరి, సహోదరుడా చూడండి, అందుకనే శుభవార్త. చూడండి, అప్పుడప్పుడు ఎవరైనా స్వీట్ తీసుకొచ్చి అంటారు, నీకు నేను శుభవార్త తెచ్చానంటారు. స్వీట్ ఇచ్చేయమంటారు, మంచి శుభవార్త అంటారు. ఆ శుభవార్త క్షణాలు ఉంటుంది, ఆ శుభవార్త కొన్ని రోజులు ఉంటుంది. కానీ ఈ శుభవార్త మన జీవితానికి సంపూర్ణ సంతోషాన్ని కలుగజేస్తుంది. దేవుని బిడ్డలారా, పరిపూర్ణ ఆనందాన్ని కలుగజేస్తుంది. ఈ శుభవార్త ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభువు నీ మీద జాలి పడుతున్నాడు, నీ మీద కనికర పడుతున్నాడు, నీకు కృప చూపాలని ఆశపడుతున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఎంతో మంది దగ్గరికి యేసయ్య వెళ్ళాడండి. దిక్కులేని వారి దగ్గరికి వెళ్ళాడు, రోగగ్రస్తుల దగ్గరికి వెళ్ళాడు, పేదవారి దగ్గరికి వెళ్ళాడు. చూడండి, ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ అనేక వార్తలు విన్నది, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది, ఎన్నో తిప్పలు పడ్డది. అందరు డాక్టర్స్ డబ్బు ఇచ్చింది, కానీ ఆమె డబ్బంతా అయిపోయింది, ఆమె శరీరంలో ఉన్న బలమంతా అయిపోయింది. అన్నీ అయిపోయినాక ఆమె ఎవరి గురించి విన్నదంటే, యేసుని గురించిన వార్త విన్నది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసు గురించి విన్నదో, ఆమె ఎప్పుడైతే యేసు గురించి వినగానే ఆమె రోగానికి, ఆమె శరీరానికి, ఆమె హృదయానికి ఒక నిరీక్షణ కలిగిందంటే, అది ఆ నిరీక్షణ ఏంటంటే, దేవుడు తప్పకుండా యేసు అట రక్షకుడట, అద్భుతాలు చేస్తున్నాడట, ఆయన గురించి నేను విన్నాను. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా నాకు విడుదల లేదు, కానీ యేసు గురించి నేను వింటున్నాను కాబట్టి ఆ యేసు నేను తాకితే నా రోగానికి నివారణ అని చెప్పి ఆశతో యేసు గురించి విని యేసయ్య వస్త్రపు చెంగు తాకిందండి. ఆమె జీవితంలో అద్భుతం జరిగింది. దేవుని బిడ్డలారా, అందుకని రాత్రి ఎవరి గురించి నువ్వు వింటున్నావో, ఎవరి గురించి విన్నావో నాకు తెలియదు, కానీ ప్రియ సహోదరి, సహోదరుడా, మేము ప్రకటిస్తున్న యేసయ్య నీ జీవితానికి విడుదలిచ్చే యేసయ్య, మేము ప్రకటిస్తున్న యేసయ్య నిన్ను లేవనెత్తే యేసయ్య, మేము ప్రకటిస్తున్న యేసయ్య ఏంటంటే, నువ్వెక్కడ పడ్డావో అక్కడ నిన్ను లేపబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో చాలా మందిని దేవుడు లేవనెత్తాడండి. దిక్కులేని వారిని,
వారిని, ఆదరణ లేని వారిని, దారిద్రత ఉన్న వారిని, తృణీకరించబడిన వారిని ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన కనికరము వెతుక్కుంటూ వెళ్ళిన దేవుని బిడ్డలారా, బైబిల్ ఒక మాట చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకున్న తర్వాత వర్తమానంలోకి వెళ్ళిపోదాం. స్తోత్రం. ఇదిగాక నా ఏలిన వాడివైన రాజవగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తరువాత నేనును నా కుమారుడైన సొలొమోనును అపరాధులముగా ఎంచబడదుము. చాలు. చూడండి, దావీదు ఇక మరణకాలం సంభవిస్తుంది. చాలా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు. దావీదు తర్వాత రాజు అవుతాడని దావీదు ఒకానొక సందర్భంలో సొలొమోను విషయంలో ఆ యొక్క బత్షెబకి చెప్తాడండి. అయితే ఈ యొక్క వృద్ధాప్యంలో ఉండి ఆయన శరీరం అంతా బలహీనమైన స్థితిలో ఆ యొక్క దావీదు రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆయన అదోనియా అనే తన కుమారుడు ఏం చేస్తున్నాడంటే, ప్రకటించకపోయినా, దావీదు అధికారం ఇవ్వకపోయినా రాజునని చెప్పేసి అంతా కూడా 50 మందిని పిలుచుకొని, అక్కడున్న కొంతమంది యాజకుల్ని పిలుచుకొని తను గొర్రెలను అర్పించి నేనే రాజునని చెప్పేసి సెటిల్ అయిపోయాడు. ఆ టైంలో ఈ వార్త నాతాను ప్రవక్త బత్షెబ దగ్గరికి తీసుకొని వస్తాడు. ఈ బత్షెబ ఎవరో మీకు తెలుసు. ఎందుకంటే చాలా అట్టడుగుపోయిన జీవితాలని, ఎన్నిక లేని వారిని, ఏర్పాటు లేని వారిని, తృణీకరించబడిన వారిని, సమాజం వెలివేసిన వారిని దేవుడు ఎన్నుకుంటాడు అనే సత్యాన్ని ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ స్టేటస్ బాలేదేమో, నీకున్న పరిస్థితులు బట్టి ఎవ్వరూ నీకు విలువట్లేదేమో, నువ్వు తృణీకరించబడిన స్థితిలో ఇక్కడ కూర్చున్నావేమో, నువ్వు త్రాగుడు పోతివి అని చెప్పి ప్రజల్ని వెలేస్తున్నారేమో, నువ్వు వ్యభిచారివని ప్రజల్ని తక్కువ చూస్తున్నారేమో. ఈ లోకంలో ఉన్న ప్రజల ప్రేమలు ఎట్లాంటిదంటే, మనం ఉన్నతమైన స్థానంలో ఉంటే మనల్ని గౌరవిస్తారు. దేవుని బిడ్డలారా, అది మనుషుల ప్రేమ. ఈరోజు ఒక స్టేజ్ ఉంది, మాకు ఒక అనాయింటింగ్ ఉంది, ఒక స్థితిలో ఉన్నాము కాబట్టి ప్రజలు మమ్మల్ని ప్రేమిస్తున్నారండి. కానీ ఒకరోజు మేము వెలివేయబడినప్పుడు, తృణీకరించబడినప్పుడు, అందరూ మమ్మల్ని విడిచిపెట్టినప్పుడు మమ్మల్ని ప్రేమించింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈరోజు ఈ స్టేజ్ మీద ఉండి మేము ఇన్ని గంటలు ప్రయాసపడి ప్రజలకు ప్రార్థన చేయటానికి, కొన్ని గంటలు ప్రభు సన్నిధిలో ఉపసించి కనిపెట్టడానికి కారణం ఏంటంటే, ఆ ప్రేమ స్వరూపి యొక్క ప్రేమలో ఉన్నటువంటి లోతుని, ఎత్తుని మేము తెలుసుకోగలిగాం. దేవుని బిడ్డలారా, ఆయన ఎంత గొప్ప దేవుడో ఎరిగి ఉన్నాం. అందుకనే రోగులు చూసినప్పుడు, బలహీనలు చూసినప్పుడు, తృణీకరించబడిన వారిని చూసినప్పుడు దేవుని ప్రేమ, దేవుని జాలి, దేవుని కనికరం మాలో కదులుతుంటుంది. ఈ బత్షెబ ఈమెంటంటే, ఈమె దావీదు కోరుకున్నటువంటి ఒక స్త్రీ అండి. ఆమె భర్తను కూడా దావీదు చంపించేస్తాడు. నిజం చెప్పాలంటే ఒక అక్రమ సంబంధం ఈ యొక్క దావీదుకిని ఆ బత్షెబ జీవితానికి ఉన్నటువంటి ఆ స్థితి. కానీ నాతాను ప్రవక్త ఈ ఇన్సిడెంట్ని బట్టే ఆ యొక్క దావీదుని గద్దిస్తాడు. దావీదు కొన్ని సమయాలలో ఏడుస్తాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే పాపము చేసి పాపములో కూరుకుపోయినటువంటి వ్యక్తి. అయితే ఈ సొలొమోను పుట్టిన మొదలుకొని ఎన్నోసార్లు ఎంతో మంది చేత తృణీకరించబడ్డాడట. ఎందుకంటే నీ తల్లి ఇలాంటిది, నీ బ్రతుకు ఇలాంటిదని తోటి సహోదరులందరూ కూడా ఆయన చాలా చిన్నగా చూసేవారట, చాలా చీప్గా మాట్లాడేవారట. దేవుని బిడ్డలారా, రియల్లీ దేవుని బిడ్డలారా, సొలొమోను తృణీకరించబడ్డం దేవుడు చూశాడండి. ఎంతగానో ఆయన జీవితాన్ని తన తోటి సహోదరులు ఎంతగా అవమానపరిచి ఉండొచ్చు. ఎందుకంటే నీవు ఒక వ్యభిచారం వల్ల పుట్టిన వ్యక్తివి, నీకంటూ వాల్యూ లేదని చాలా చిన్న చూపు చూసినటువంటి అనుభవం ఎవరిదంటే సొలొమోను జీవితాన్ని. అందుకనే దావీదు ఆ యొక్క చనిపోయే కండిషన్లో ఉన్నప్పుడు బత్షెబతో నాతాను ప్రవక్త అంటాడు, నీకు తెలుసా అదోనియా రాజుగా, అదోనియా ఆ యొక్క రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు. అయితే నీవు కానీ నీ కొడుకు ఏమైపోతారో ఒకసారి ఆలోచించు, నువ్వు వెళ్ళి దావీదుని వేడుకో, ఏదో ఒక విధంగా నువ్వు వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు నీ వెనక నేను వస్తానని చెప్పి ఆ యొక్క బత్షెబని ప్రేరేపించి నాతాను పంపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, సొలొమోను ఒక ఉన్నతమైన స్థితిలోకి రావటానికి దేవుడే సొలొమోను విషయంలో జోక్యం చేసుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచుదాం. తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని, సిగ్గుపరచబడిన వారిని, ఏర్పాటు లేని వారిని ఎన్నుకునే ప్రేమ ఎవరి ప్రేమ అంటే యేసయ్య ప్రేమ. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ రాత్రి నువ్వు తృణీకరించబడిన స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ నీ కుటుంబంలో నీకు విలువ లేదేమో,
నీ బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, నీకున్నటువంటి డబ్బు లేని స్థితిని బట్టి, నీ పేదరికాన్ని బట్టి, ఒకవేళ నీకున్నటువంటి భయంకరమైన పాపాన్ని బట్టి అందరూ నీ తృణీకరిస్తున్నా నా దేవాతి దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి నీ తృణీకరణ చూసి నీ అందు జాలిపడే దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నానని నీకు వాగ్దానం చేస్తున్నాడమ్మా. ఎందుకంటే ఈ యొక్క సొలొమోను తృణీకరించబడ్డం దేవుని హృదయాన్ని గాయపరిచిందండి. తన యొక్క తృణీకరణ, తన యొక్క అవమానాన్ని దేవాతి దేవుడు చూస్తూ నాతానుని బత్షెబ దగ్గరికి పంపించాడు. నువ్వు వెళ్ళి దావీదుతో మాట్లాడు, నువ్వు వెళ్ళి మాట్లాడేటప్పుడు నేను కూడా నీకు సపోర్ట్ చేయడానికి వస్తానని. అప్పుడు బత్షెబ ఆ యొక్క రాజైన దావీదుని దగ్గరకు వచ్చి అంటుంది, రాజా, నీవు నిద్రించిన తర్వాత నేను నా బిడ్డ అపరాధులుగా ఎంచబడతామయ్యా. అంటే వాళ్ళ స్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఆ కుమారుడి స్థితి, ఆ తల్లి స్థితి ఏంటంటే దావీదు బ్రతికినంత కాలమే వాళ్ళకి బ్రతుకు, దాని తర్వాత లోకమంతా కూడా వారిని వెలివేయబోతున్నది. అటువంటి స్థితి బత్షెబ జీవితం, ఆ యొక్క సొలొమోను జీవితం. అందుకనే అది ఆల్రెడీ సొలొమోను జీవితంలో జరుగుతున్నది. రాజ్యంలో ఉన్నవారు చిన్న చూపు చూస్తున్నారు, సహోదరులు చిన్న చూపు చూస్తున్నారు, చులకనగా చేస్తున్నారు, అవమానాస్పదంగా మాట్లాడుతున్నారు. ఎవ్వరూ కూడా ఆయనని గౌరవించలేని స్థితిలో ఉంటున్నారు దేవుని బిడ్డలారా. ఆ టైంలో దేవుడే ప్రేమ కనికరం కలిగిన దేవుడు ప్రవక్త ద్వారా జోక్యం చేసుకోవటానికి సిద్ధపడుతున్నాడు. చూడండి, ఈ యొక్క మాటను బట్టి మీకు చెప్తున్నాను, బైబిల్ గ్రంథంలో పాపాత్మురాలైన స్త్రీలను ఆయన రక్షించుకున్నాడండి. భయంకరమైన వ్యభిచారంలో పట్టబడిన వారిని ఆయన ప్రేమించాడు. భయంకరమైనటువంటి పాపానికి బానిసైన వారి దగ్గరికి ఆయన వెళ్ళాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే యేసయ్య ప్రేమ అలాంటి ప్రేమ అనేదే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్ని వార్తలు విని అలిసిపోయిన స్థితిలో ఇక్కడికి వచ్చావేమోనమ్మా. నేను చెప్పే వార్త ఏంటంటే తృణీకరించబడిన నిన్ను లేవనెత్తే యేసయ్య ప్రేమ వార్తనే ఈ రాత్రి నువ్వు తీసుకోబోతుండగా నీ కుడి చేయి పైకెత్తుతావు, ఒకసారి కళ్ళు మూసుకుంటావా, యేసయ్యతో చెప్తావా, అయ్యా ప్రజలతో తృణీకరించబడ్డానయ్యా, కుటుంబంలో నెమ్మది లేని స్థితిలో ఉన్నానయ్యా, థ్యాంక్ యూ లార్డ్. దేవుడు యేసయ్యా, నీ ప్రేమ ఈ లోకంలో ఎవ్వరివ్వరయ్యా. నాతోనున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాతోనున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. థ్యాంక్ యూ ప్రభా, మహిమ నీకే. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ యేసయ్యని మహిమపరచుదాం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, నీకు ప్రేమ ఏంటో తెలియదేమో, నీకు ఆదరణ లేదేమో, ఒకవేళ నిన్నందరూ ఇలానే తృణీకరిస్తున్నారేమో, నువ్వు అక్రమ సంబంధానికి పుట్టిన బిడ్డవని నిన్ను కూడా అవమానపరుస్తున్నారేమో, విలువలేని వెలలేని జీవితాన్ని జీవిస్తున్నావేమో, నీ పాపాన్ని బట్టి నువ్వు చేసిన పొరపాట్లను బట్టి ఈరోజు నీ బ్రతుకులో అలాంటి తృణీకరణ నీకుందేమో. కానీ నువ్వు సీక్రెట్గా రహస్యంగా కారుస్తున్న కన్నీటిని, నీ వేదనని నా దేవుడు చూస్తున్నాడా? ఆయన ఈ రాత్రి నీతో అంటున్నాడు, గాలివాన చేత కొట్టబడిన దానా, ఒకవేళ నువ్వు తృణీకరించబడిన స్థితిలో ఉన్నావేమో, నేను నీ మీద జాలిపడి నిన్ను లేవనెత్తబోతున్నాను అంటున్నాడు ఆయన. చూడండి, సొలొమోను పాపం వలన వచ్చిన సంతానం అండి. నిజమే, ఆయనకంటే ఎన్నికైన వారు ఎంతో మంది ఉన్నారు. అదోనియా కూడా అందమైన వాడట, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు.
చాలా చక్కని వాడు, వరుస క్రమంలో చూస్తే ఆయనే రాజు కావాలి. కానీ ఎన్నికైన వారిని, ఏర్పాటు కలిగిన వారిని సైతం ప్రక్కకు పెట్టి ఎన్నిక లేని వారిని ఎన్నుకునే ప్రేమనే నా యేసయ్య ప్రేమ. దేవుని బిడ్డలారా, ఏర్పాటైన వారిని, ఏర్పాట్లో ఉన్న గొప్ప గొప్ప వారిని ప్రక్కకు పెట్టి ఏర్పాటు లేని నేల మీద ఉన్నటువంటి భయంకరమైన దరిద్రులని పెంట కుప్ప మీద నుంచి దీనిని లేవనెత్తే దేవుడే మేము ప్రకటించే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రాత్రి ప్రియ సహోదరి, సహోదరుడా, నీ పాపము నిన్ను పట్టుకుందేమో. సహోదరి, నీవు చేసిన ఉద్రేకపూరితమైన పాపము ద్వారా ఈరోజు నీ కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం లేదేమో. కానీ నీకు శుభవార్తను ఇవ్వటానికి, నిన్ను లేవనెత్తటానికే ఈ రాత్రి నా యేసు నీతో మాట్లాడుతున్నాడమ్మా. ఎందుకంటే చాలామంది లోకం మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. దేవుని బిడ్డలారా, మనుషులు చీ అంటారు, కానీ దేవుడు నీ పాపాన్ని చూసి జాలి పడతాడా? మనుషులు అంటారు నీది పాపిష్టి బ్రతకంటారు, కానీ దేవుడు అంటాడు నువ్వెంత పాపి జీవితం జీవిస్తున్నా నువ్వు నాకు కావాలి అని నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు ఆయన. ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, త్రాగుడికి బానిసైపోయి ఒక పాపిష్టి జీవితం జీవిస్తున్నావా? ఒక దుర్మార్గ బ్రతుకుతున్నావా? భార్యని విడిచిపెట్టి ఈరోజు నీకు విలువ లేదా? నీ భర్త నిన్ను విడిచిపెట్టడం ద్వారా సమాజం నిన్ను చిన్న చూపు చూస్తుందమ్మా. నీ బిడ్డల్ని చాలా చిన్న చూపు చూస్తుందా? అందరూ అనుకుంటుండొచ్చు, నీకు భర్త లేడు కాబట్టి నువ్వెంతో పనికి మాలిన దానిలాగా నిన్ను ఈ లోకం ట్రీట్ చేస్తే, నా ప్రభు అంటున్నాడు నువ్వు ఎన్నికైన బిడ్డగా, నిన్ను ఎంచుకున్న జనాంగంగా లేవనెత్తడానికి ఈ పట్టణంలో అడుగుపెట్టిన ప్రేమనే నా యేసయ్య ప్రేమ. అదే సువార్త, అదే శుభవార్త. ఈ రాత్రి నా యేసు నీతో మాట్లాడుతున్నాడమ్మా. చూడండి, ఈ యొక్క బత్షెబ వచ్చి దావీదుతో మనవి చేస్తుంది, అయ్యా నీవు గాని నిద్రిస్తే నేను నా బిడ్డ పరిస్థితి ఏంటంటే మమ్మల్ని అపరాధులని లోకమంతా వెళ్ళేస్తుందయ్యా. ఇక నేను నా కుమారుడు బ్రతకలేము, ఒక్కసారి మా గురించి ఆలోచిస్తావా అని అడుగుతున్నప్పుడు, అప్పుడు అదే టైంలో నాతాను లోపలికి వస్తాడు. అప్పుడు ఆయన కూడా సపోర్ట్ చేసి మాట్లాడతాడు, అదో పలానా అదోనియా రాజుగా నీకు తెలీదా రాజా? రాజుగా అతను పరిపాలించడానికి సిద్ధపడుతున్నాడు. మరి ఏంటి సంగతి? నువ్వు సొలొమోను గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? నువ్వు అప్పుడు నిబంధన చేసుకున్నావు కదా అని ప్రశ్నిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, సొలొమోను తృణీకరణ, సొలొమోను సిగ్గుపరచబడిన స్థితి, సొలొమోనుకున్నటువంటి అవమానాన్ని ఆయన తల్లి ద్వారా ఏమి చేయకపోయినప్పటికీ తన తల్లి చేసిన పొరపాటు, దావీదు చేసిన పొరపాటు అనేక మంది మధ్యలో హేళనాస్పదంగా తన జీవితం ఉన్నప్పటికీ దేవాతి దేవుడు కృప, కనికరము, జాలి, దయ కలిగిన వాడు జోక్యం చేసుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక వ్యభిచారం వలన పుట్టిన బిడ్డని రాజుగా చేయించే ఘనత, కృప, ప్రేమ అయ్యే దేవాతి దేవుడైన యేసయ్యకే ఉందండి ఆ మహిమ. ఎందుకంటే మనం అనుకుంటాం, కొంతమంది చూసి ఇతడా ఈమె అని మాట్లాడుతుంటాం. జాగ్రత్త దేవుని బిడ్డలారా, సేవకులమైన మనము, ప్రజలైన మీరు ఎప్పుడైనా ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కొన్నిసార్లు మనం ఎవరిని తృణీకరిస్తామో దేవుడు కృప వారిని ఎన్నుకుంటారు. దేవుని బిడ్డలారా, ఎవరిని నువ్వు గాయపరిచి తక్కువ అంచనేసి చీప్ చేసి మాట్లాడతావో, కొంతమంది వారి క్యాస్ట్ని బట్టి అండి, వారికున్న డబ్బును బట్టి, వారికున్న ఆధిక్యతను బట్టి, వారికున్న అందాన్ని బట్టి, వారికున్న చందాన్ని బట్టి గర్వపడుతుంటారు. చాలా జాగ్రత్త. గర్విష్ఠుల గర్వాన్ని అణిచి దిక్కులేని వారిని లేవనెత్తే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. క్రైస్తవ జీవితానికి గర్వం పనికిరాదు, కులపిచ్చి పనికిరాదు. మన కులము, మన యొక్క బ్యాక్గ్రౌండ్, మనకున్న క్యారెక్టర్ మనల్ని గొప్ప స్థానంలోకి తీసుకువెళ్ళదు. కానీ ఆయన ఉచితమైన కృపనే మనల్ని అర్హులుగా చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఎప్పుడైతే బత్షెబ వచ్చి మనవి చేస్తుందో, నాతాను ప్రవక్త వచ్చి మనవి చేస్తాడో, వెంటనే దావీదు అంటాడు, ఎన్నో అపాయముల నుంచి నా తప్పించిన నా దేవుని నామములో నేను చెప్తున్నాను, సొలొమోను రాజుగా నిర్ణయం జరుగుతుంది. ఆయన రాజుగా పరిపాలించబోతున్నాడు నా తర్వాత. ఒకవేళ పాపంలో నానిపోయి నీ జీవితం తృణీకరణతో, అవమానంతో ఉందేమో, ఈ రోజు కప్పుకోవటానికి దుప్పటి లేకుండా, కట్టుకోవటానికి బట్టలేని స్థితిలో ఈ సభకు వచ్చావేమో, ఈ ప్రోగ్రాం చూస్తున్నావేమో, కానీ
ఏదో ఒక రోజు దేవుడు నిన్ను లేవనెత్తి ఒక గొప్ప జనాంగముగా చేయబోతున్నాడు నా ప్రియ సహోదరి.